అందరికీ నమస్కారం. నా పేరు జతిన్. నేను 4వ తరగతి చదువుతున్నాను. పాత జ్ఞానం, కొత్త టెక్నాలజీ ఈ రెండు కలిస్తే ఎలాంటి కామెడీ జరుగుతుందో తెలుసా? అదే మన స్కిట్లో చూడబోతున్నాం. అమ్మమ్మకు ఏఐ అంటే ఆట పట్టించే బొమ్మ. రండి, నవ్వులు పూయించే ఈ కథను చూసేద్దాం. స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ టీవీలు, స్మార్ట్ గాజెట్లతో నిండిన ఈ ప్రపంచంలో ఇంకా ఒకరు ఉన్నారు, మరింత స్మార్ట్గా. అదే మన అమ్మమ్మ. కానీ ఆమెకు ఒక కొత్త సవాలు ఎదురవుతుంది. అదే ఏఐ. అమ్మమ్మ చూడు, నేనేమి కన్నాను. ఏమిట్రా అది? మిక్సర్ గ్రైండరా? అయితే బయట పెట్టండి. మిక్సర్ గ్రైండర్ కాదమ్మమ్మ, ఇది ఏఐ స్మార్ట్ హోమ్ అసిస్టెంట్. అసిస్టెంటా? నాకు ఇప్పటికీ 2 అసిస్టెంట్లు ఉన్నారు. నువ్వు చరిత. కాదమ్మమ్మ, ఇది మన మాట వింటుంది. అవునా? అయితే దీన్ని ఇంటిని శుభ్రం చేయమన్నా, బట్టలు ఉతకమన్నా, బిర్యానీ వండమన్నా వండుతుందా? కమాండ్ నాట్ రికగ్నైజ్, ప్లీజ్ రిపీట్. ఏమిట్రా అది? నేను ఏమీ మాట్లాడకుండానే నాతో గొడవ పడుతుంది. అమ్మమ్మ ఇలా చూడు. ఏఐ, ఇప్పుడు టైం ఎంత? ఇట్ ఈస్ 4 PM. వా, నా గోడ గడియారం కూడా ఇలానే చెబుతుంది. అయితే అమ్మమ్మ అయితే అమ్మమ్మ నువ్వే మాట్లాడు చూడు. ఏయ్, పాత పాటలు ప్లే చేయి. ప్లేయింగ్ డీజే బోస్టర్ రీమిక్స్ 2030. అయ్యయ్యో, ఆ ట్రాక్టర్ శబ్దాన్ని ఆపండ్రా. అమ్మమ్మ నార్మల్గా మాట్లాడండి, అరవాల్సిన అవసరం లేదు. నేను అరవడం లేదు. మా ఊళ్ళో అందరూ ఇలానే మాట్లాడతారు. సరే అమ్మమ్మ, ఏదైనా సింపుల్గా అడగండి. ఏఐ దోశ ఎలా చేయాలి? ఓపెనింగ్ ఆన్లైన్ షాపింగ్ ఫర్ దోస పాన్. పాన్ కాదు, తయారు చేసే విధానం. నా దగ్గర పాన్ లేదని అనుకుంటున్నావా? సర్చింగ్, డూ ఐ హ్యావ్ పాన్స్? అయ్యో రామా, ఇప్పుడు నా బట్టలు చెక్ చేస్తుందా? ఏఐ లైట్ ఆన్ చేయి. టర్నింగ్ ఆన్ ఫ్యాన్. ఫ్యాన్ కాదు, లైట్. టర్నింగ్ ఆన్ నైట్ మోడ్. ఇది చాలా ప్రమాదం. నన్ను ఇప్పుడు నిద్రపోమంటుంది. అమ్మమ్మ నీకేమైంది? కొంచెం బలహీనంగా ఉంది. మందులు టైం కూడా మర్చిపోతున్నా. అవునా, ఎందుకు చెప్పలేదు? మీ ఇద్దరు బిజీగా ఉండడం వల్ల నేను మీకు ఏమీ చెప్పలేదు. ఏఐ రోజు సాయంత్రం 5 గంటలకు అమ్మమ్మ మందులు వేసుకోవడానికి రిమైండర్ పెట్టు.
Reminder set for 5 p.m. every day. ఆహా, నువ్వు ఇలా కూడా చేస్తావా? అమ్మమ్మ, ఏఐ నిన్ను ఇబ్బంది పెట్టడానికి కాదు, నీకు సహాయం చెయ్యడానికి. ఏఐ, రేపు వాతావరణం ఎలా ఉంది? Tomorrow will be sunny with light breeze. Good day to dry clothes. అమ్మా, బాగుంది. నా సమస్యలు నీకు తెలుస్తున్నాయి. ఏఐ, అమ్మమ్మకు ఒక కథ చెప్పు. సర్చింగ్ స్టోరీ, తెనాలి రామ అండ్ ద గ్రీడీ బ్రాహ్మణ్. అయ్యో తెనాలి రామ, చెప్పు చెప్పు. అనగనగా ఒక రాజ్యం, ఆ రాజ్యంలో తెనాలి రామ. అప్పటి రోజుల్లో రేడియోలా ఉన్నావే జతిన్ బ్రదర్. మెల్లమెల్లగా అమ్మమ్మకు అర్థమైంది, ఏఐ మనుషులను రీప్లేస్ చేయడానికి కాదు, సపోర్ట్ చేయడానికి వచ్చినదని. మిషన్లు మనుషులను తీసేస్తాయనుకున్నా, కానీ ఇప్పుడు అర్థమైంది మనమే నేర్పితే అవి మనకు సహాయం చేస్తాయని. అమ్మమ్మ, నేను ప్రశ్నలకు జవాబులు చెప్తా, పనులు చేస్తా, రిమైండర్లు పెడతా, కానీ మీ కథలు, మీ ప్రేమ, మీ జ్ఞానం, వాటికి ఎవరు రీప్లేస్మెంట్ కాదు. ఏఐ కూడా ఒప్పుకుంది, అమ్మమ్మే బాస్. అమ్మమ్మ ప్లస్ ఏఐ సూపర్ టీమ్. మనుషులు టెక్నాలజీని తయారు చేస్తారు, అంతేగాని టెక్నాలజీ మనుషులను తయారు చేయదు. పిల్లలు, ఏఐని మంచిగా వాడండి, కానీ నిజమైన మనుషులను ఎప్పుడూ మర్చిపోకండి.